ప్రేమంటే ద్వేషం, ఆడవాళ్ళంటే భయం. అది ఎంత తీవ్రంగా మారిందంటే అమ్మాయిగా పుట్టిన పాపానికి తన చెల్లెళ్ళు కూడా శత్రువులాగానే చూస్తాడు. డాక్యుమెంట్స్ అన్ని బాగానే ఉన్నాయి. పద్మావతి లేఅవుట్స్. ఈరోజు నా పుట్టినరోజు అన్నయ్య. నీకెన్నిసార్లు చెప్పా? ఏంది పీడా? ఇంట్లో ఉంది కదా నీడు వచ్చి సస్తున్నా. నగలు డబ్బు అన్ని కుమరించానుగా, వెళ్ళి హాస్టల్లో పడుండమను. ఇవన్నీ కాదని ఇక్కడొచ్చి ఏడుసేలా? పాపం ఏ చెల్లికి ఇలాంటి కష్టాలు రాకూడదు. టీ ఆవిడిచ్చిందా? పోరా. మారడు రోజు పొద్దున్నే. ఇప్పుడేం చేయమంటావు మామ? సొంత అన్నయ్యని ఇలా దొంగతనంగా చూసుకుంటుంటే బాధగా ఉంది మామ. సొంత చెల్లిని ఎందుకు దూరం పెడతావని అడగచ్చు కదా. నానికి అతని బ్యాచే ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అంతా. వాళ్లను కూడా తనలాగే ఆడవాళ్లకు అందనంత దూరంగా ఉంచాలని ఆశపడుతుంటాడు. కానీ మన మగాళ్ళు గాలైనా పీల్చకుండా ఉండగలరేమో గాని గర్ల్ ఫ్రెండ్స్ లేకుండా ఉండలేరు. ఇలాంటి క్రూరమైన జంతువులకి సున్నితమైన ప్రేమ కథలు ఉన్నాయంటే నమ్ముతారా? చూడండి వీళ్ళ డిస్కవరీ ఛానల్ వైల్డ్ లైఫ్ లవ్ స్టోరీస్ ని. వాళ్ళని చూడ్డానికి పెళ్లిళ్ళు కావాలని దొరికిన దేవుళ్ళ కల్లా మొక్కేస్తున్నారు అదవలు. నువ్వు దండం పెట్టుకోవా? అన్నని ఎట్టైనా ఒప్పించి వీళ్ళనే పెళ్లి చేసుకుంటాం కదక్క. మేము అందరం అనాథలమైన మమ్మల్ని ఇంట్లో తెచ్చిపెట్టుకుని సొంత తమ్ముళ్ళలా చూసుకున్నాడు. నువ్వేమో ఆయన వదిలేసి రమ్మంటావు. అంతేనా? విశ్వాసం ఉండవల్ల చెప్పు. ఇంతే మీ ఆడోళ్ళంతా. రే అంజీ, ఎన్కౌంటర్ అంట నీకోసమే పంపించేదా? సార్ వస్తాడులే. ఏకించండి బండి, వేసేస్తావు పని అయిపోద్ది. నగరం నానిని వేసేయాల్సిందే. జరా అంజీ వేస్తాడు. రేపే స్పాటు నాని నీ చేతుల్లోనే చావాలా. నువ్వు వెయ్యకపోతే నేను నిన్నేస్తా. రే అంజీ, ఈ తామలపాకుల తోటలో నీకు రిబ్బన్ కటింగ్. నరుకు మామా అన్నే. నరకాలిగా పదరా పద. ముందాన్ని నరికి ప్రాక్టీస్ చెయ్యి. ఎంతసేపు నా త్వరగా కానీ నా క్లాస్ ఉండదా? రై నువ్వు ఆపు. మావా అంజిగాడు నరుకుతాడు. కత్తి మనోడు ఎల్లు పట్టుకోరా. నరకో నరకో కూర్చొని మూడు పోతా నరకరా. కొడుకు ఏదో చేయదా? నరికేయబండి. నరకరా, నరికేయబండి. దగ్గరికి వస్తాయి, గొంతు తగ్గిపోతాయి. అది కత్తిరా, జాగ్రత్త, తెగుద్ది.
బాబు 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 నువ్వు జాంకాయల నారాయణరావు కొడుకు కదా? అదే కోపం, అదే కసి, పులి కడుపున పులే పుట్టినది. చాలా సంతోషంగా ఉండదు. మమ్మల్ని మీ దగ్గర ఉంచుకోండి బాబు. ఈడు నా కొడుకు బాబు, అచ్చం మీ నాయన పోలికే. గుక్కిడి మందు పోయి చాలు, నీకోసం మా ప్యానాలు ఇచ్చేస్తాం. మందు కోసం ఆల్మోస్ట్ అలా అడుక్కునే స్టేజ్కి వచ్చేసి ఉన్నాం బాబు. మందే జీతం అడగకూడదు, మందు సారు బాబా, మంచిది నీ దయ్యా. ప్రాణాలు ఇస్తారా? ఇప్పుడు ఏమంటావు బాబా? ఇచ్చేస్తాం. మీలో ఎవరైనా ఉన్నారా? ఒక్కడున్నాడు బాబా. ప్రాణాలు ఇస్తాడా? ఇచ్చేస్తాడా? జీతం అడగడుగా? మందు పోయిండు బాబు సాలా. అది కాదు, కొంచెం మీద కత్తి పెట్టుకొని నేను చచ్చిపోతా అని చెప్తూ చూసావుగా, చెప్పదా? ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఆ అంజిగాడి మీద ఒక కన్నేసి ఉంచండి.